హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. ఎంతమందికి ఎగ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. అది పెద్ద ప్రాసెస్ అనుకుంటాం జనరల్గా. ఎగ్ బిర్యానీ అంటే బిర్యానీ అనొచ్చు, పులావ్ అనొచ్చు, మీరు ఎలా అయినా అనొచ్చు. సో నేను ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. బాస్మతి రైస్ వాష్ చేసి పెట్టుకున్నాను. నేను 2.5 గ్లాస్కి త్రీ త్రీ 3.5 వాటర్ పోసి సోక్ చేసుకోవడానికి పెట్టుకున్నా. బాయిల్ అయిన ఎగ్స్ అన్నిటిని కూడా ఆయిల్లో రోస్ట్ చేసుకుంటా. రోస్ట్ చేసుకోవడం వల్ల మంచి మంచి క్రిస్పీనెస్ వస్తుంది. ఎగ్ పైన మొత్తం మంచి లేయర్ ఫామ్ అవుతుంది. రోస్ట్ చేసుకునేటప్పుడు ఆ కారం, ఉప్పు, పసుపు అంతే. మంచిగా మొత్తం ఎగ్ అంతా రౌండ్గా రోస్ట్ అయ్యేలాగా దాన్ని టర్న్ చేస్తూ ఉండండి. ఐస్వేర్ అది ఉట్టిగా తింటే కూడా క్రేజీ ఉంటుంది. కానీ ఇది మొత్తం మంచి రోస్ట్ అయితే ఏంటంటే ఆ కారం, ఉప్పు, పసుపు అనేది ఎగ్కి ఆల్రెడీ పట్టేసి ఉండడం వల్ల కొంచెం మంచి ఫ్లేవర్ ఇస్తుంది. కొంతమంది కావాలంటే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మంచిగా రోస్ట్ అయినాయి అని మీకు మంచి బ్రౌనిష్ కలర్ వచ్చినాయి, లేయర్ కూడా మంచిగా వచ్చింది అనిపిస్తే వెంటనే దాన్ని తీసుకొని ఇంకా మీరు షిఫ్ట్ చేసుకోండి బౌల్కి. కానీ ఉట్టిగా కూడా తినొచ్చు. దీని తర్వాత వాడదాం, మనం పక్కకు పెట్టేసుకుందాం బౌల్లో. ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకున్నాక అదే కడాయిలో ఆయిల్ ఉంది కదా, దాంట్లోనే 1.5 స్పూన్ గీ వేసుకోండి. పచ్చిమిర్చి, గరం మసాలా, అదే హోల్ స్పైసెస్ అంటాం కదా, అవన్నీ యాడ్ చేసుకున్నాక ఆనియన్ యాడ్ చేసుకున్నాక మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ టేస్ట్ పరంగా, అండ్ దెన్ పుదీనా, కొత్తిమీర ఇవి మంచిగా కుక్ అవుతూ ఉండాలి ఒక 5 to 10 minutes. దెన్ టమాటో వచ్చి ప్యూరీ, కావాలనుకున్న వాళ్ళు బాయిల్ చేసుకొని ప్యూరీ వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ప్యూరీ చేసుకోవచ్చు. దెన్ కావాల్సినంత చిల్లీ పౌడర్, ధనియాల పొడి ఇప్పుడు వేస్తేనే బాగుంటుందని నా ఫీలింగ్. దెన్ గ్రేవీ, మనకు ఆ గ్రేవీ టెక్స్చర్ రావడానికి కర్డ్ యాడ్ చేస్తున్నాను. 1 full cup ఆఫ్ కర్డ్. ఇదంతా మంచిగా బాయిల్ అయ్యి దాంట్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చినాక మనం ఏదైతే రైస్ అంతా సోక్ చేసుకున్నామో ఈ మిక్చర్ మొత్తం కూడా రైస్లోకి మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇది జనరల్గా అయితే రైస్ కుక్కర్ అంటారు, లేకపోతే ఇన్స్టా పాట్ అంటారు. సో నా దగ్గర ఇన్స్టా పాట్ ఉండడం వల్ల దాంట్లో మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఒక 10 minutes నేను దీన్ని కుక్కి పెట్టేస్తున్నాను. ఏవైతే ఎగ్స్ మనం బాయిల్ చేసుకొని రోస్ట్ చేసుకున్నామో అవన్నీ కూడా యాడ్ చేసుకుంటా. ఇంకొంచెం బాయిల్ అవుతాయి, బట్ దట్స్ ఫైన్. మంచి టెక్స్చర్ ఇస్తుంది. దెన్ ఇదంతా తీసుకెళ్ళిపోయి నేను ఇన్స్టా పాట్ అన్నాను కదా, దాంట్లో ఒక 10 minutes టైం అరేంజ్ చేసేసి దాన్ని పెట్టేశాను. 10 minutes తర్వాత యూ కెన్ సీ ద అవుట్పుట్. ఎంత బాగుంటుందంటే యూ విల్ నాట్ ఈవెన్ ఇమాజిన్. సో ఇది లంచ్ బాక్స్కి, ఇంట్లో ఎవరైనా రెడీ టు కుక్ లాగా ఉన్నా చాలా ఈజీ అవుతుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఈజీగా కుక్ చేసుకొని తినడానికి. అండ్ నేను వీక్ డేలో చేశాను కాబట్టి ఇంకా లంచ్ బాక్స్ తీసుకెళ్ళాను. బట్ ఇట్ వాజ్ అమేజింగ్. సాల్ట్, కారం అన్ని స్పైసెస్ కూడా మీ టేస్ట్కి అనుకూలంగా వేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.